ప్రార్థన చేసుకుంటాం. కృపాసత్య సంపూర్ణుడు కృపారి కొందములు శ్రోత్రమైన సర్వలోకనాథుడు సర్వోన్నతుడు కృపారి కొందములు శ్రోత్ర భూమి ఆకాశిష్ణు గొప్ప దేవాని కొందములు శ్రోత్రైన ఆదరించో బలపరచో భద్రపరచో మనవరుడు కొందములు శ్రోత్ర మీరు నడిపించే బలపరచిన సాక్షులుగా నిలబెట్టే దేవుడు కొందములు శ్రోత్రైన ఆదుకునే దేవుడు విమోహించే దేవుడు రక్షించే దేవుడు ఇవే పిల్లలు నీ చిత్తానుసరిగా సంవత్సరం జరిగించమని ఘనతలో మీరే పొందుకునే మార్గంలో నడిపించమని మీరు తిరిగి కట్టే దేవుడు నేను అందరినీ కూడా పునర్నిర్మించబడే విధంగా మార్గంలో నడిపించమని నీ చిత్తానుసరిగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగే కృష్ణ అదే ఆన్లైన్ పేరు వచ్చే నెల 6వ తారీఖు మన వాక్యంలోకి వెళదాం. కీర్తనలో 118 కీర్తనలో 22-23 జ్ఞాపకం చేసుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఇల్లు కట్టుకోవడం అంటే జీవితాన్ని కట్టుకోవటం అంటే కట్టుకునేందుకు దేవుడు అనుగ్రహించేటువంటి రాయి అంటే రాయి అన్న మాటకి స్థిరత్వం అండి. ఎప్పుడు కూడాను కట్టుకున్నది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అందుకోసం ప్రభు మనకు అనుగ్రహించింది కట్టుకోవటానికి. అది దాన్ని అందరూ తిరస్కరించుకునే స్వభావం కలిగేది. ఎందుకంటే ఇల్లు కట్టుబడిన రాయి అదంతా కూడా తిరస్కరణ గురయ్యింది. అందు గురించి ఇక్కడ వాక్యం రాయబడిందండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏదైతే మనం నిర్లక్ష్యం చేస్తున్నామో అదే మనకి మూలాధారం అవుతుందండి. ఇది దేవుడు నిర్ణయించాడు. ఇది యెహోవా మన కోసం ఆయన నిర్ణయించిన విధంగా కట్టబడాలి. ఈ మాట కూడా యెషయా గ్రంథంలో చూడం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఎలాగున సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరపడడు. నేను న్యాయమను కొలమానుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. చాలు. అంటే దాని ద్వారా నిర్మించబడేటువంటి కట్టడం ఎలాగుంటుందండి? న్యాయమైనటువంటి నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను. అది దేవుడు నిర్మించాలనుకున్న విధానం అండి. అది దేవుడు మన కోసం ఆయన సిద్ధపరిచారు. దీన్ని ఏం చేసుకుంటున్నాం? పక్క త్రోసి వేసుకుంటున్నామండి. ఈ లోకానుసార కట్టుకోవడం ప్రయాసపడుతున్నాం. అందుకే ఇక్కడ ఈ మాట చాలా చోట్ల రాయబడింది. యేసయ్య కూడా మాట్లాడారు. లోక సువార్తలోను, మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, అపోస్తుల కార్యాల్లోను, ఇంకా పత్రికల్లో కూడా ఉంటుందండి. మనం కట్టుకోవాలి. ఎందుకంటే పాడైపోయిన గుడారము తిరిగి పునర్నిర్మించుకోవాలి. ఫస్ట్ మనం దేవుడు మనల్ని కట్టాడు. దేని ద్వారాను? మట్టిని తీసుకునే. కానీ దాన్ని కొద్ది కాలంలోనే దాన్ని పాడు చేసుకున్నాం. ఇప్పుడు మనం దేవుని ద్వారా మనం పునర్నిర్మించబడాలి. పాడైపోయిన దానిని తిరిగి కట్టేటువంటి వారే ఆయన. యేసయ్య మనల్ని కడతారు. తన్ను తానే తగ్గించుకుని మన కోసం, మనల్ని కట్టడం కోసం ఆయన మన ఈ లోకంలోకి అనుగ్రహించబడి, అది దేవుడి చేత నిర్ణయించబడినటువంటి విధి. ఆ విధి విధానం కూడా మనలో నెరవేరాలి. నెరవేరితేనే, లేకపోతే మనం దేనికి పనికిరాని వారు కదా మిగిలిపోయి. ఎందుకంటే ఆయన మనల్ని కట్టకపోతే కేవలం మనం ఒట్టివారం
మట్టివారంగా మిగిలిపోతామండి. ఏ యోగ్యత ఉండదు. దేవుని చేత నిర్మించబడిన వారం అయితే యోగ్యులుగాను పరిశుద్ధులుగాను మనల్ని దేవుడు నిర్మించి కడతారండి. అందుకే మనకి అక్కడ నూలును కొలనూలుగాను నీతిని మట్టపు గుండండి పెట్టి మనల్ని ఒక అమూల్యమైనటువంటి ఒక మంచి కట్టడముగా ఆయన మనల్ని కట్టడానికి యేసయ్యనే మనకి పునాది రాయి కింద అని సిద్ధపరిచారు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? దాన్ని తృణీకరించుకుంటున్నాం. ఇలా తృణీకరించుకోవడం ఏమవుతుంది? మనలాగా మిగిలిపోతున్నాం. కానీ మనం దేవుడు సిద్ధపరిచిన విధంగా మనం మార్పు పొందుకోలేకపోతాం. దానివల్ల ఏమవుతుంది? మనం ఇక్కడే మిగిలిపోతామండి. కొట్టివారం కేవలం మట్టివారుగా మిగిలిపోతామండి. కొద్ది రోజులు బతుకుతాం, ఆ తర్వాత మట్టిలో కలిసిపోతామండి. ఇంక మన చరిత్ర అక్కడితో ముగిసిపోతుంది అనమాట. మనకి ఏ మాత్రం విలువ లేని వారి కింద మనం ఇక్కడ మిగిలిపోతాం. అలా ఉండటం కాదండి. దేవుడు సిద్ధపరిచిన విధంగా మనం ఆయన చేత మనం కట్టబడే వారమునే ఉండి. దేంతో కడతారు ఆయన? బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనే. బంగారం అనేది పరిశుద్ధత, వెండి అనేది పవిత్రత, ఇత్తడి అనేది తీర్పడి. ఈ మూడిట్ల చేత మనం కట్టబడతాం. అది అప్పుడు అమూల్యమైనటువంటి ఒక మంచి కట్టడం కింద మనం ఇక్కడ ఈ లోకం నిర్మించబడతామండి. అందులో ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. కానీ మనం దాన్ని ఎప్పుడైతే మనం తిరస్కరించుకుంటామో మనం విలువలేని కట్టడాలుగా మిగిలిపోతే. పాడైపోయిన కట్టడాలు ఎలా ఉంటాయండి? ఏ ఊళ్ళోనే చూడండి, ప్రతి ఊళ్ళో చూడండి, ఊరి చివరి కొన్ని కట్టడాలు ఎలా ఉంటాయి? పాడైపోయి మొండి గోడలతోనూ చెత్త చెదారం నిండిపోయి ఉంటాయి. మనం కనుక మనం మనలాగే జీవిస్తే అదే విధంగా ఉంటాం. దేవుడు మనల్ని కట్టాలి, ఒక మంచి కట్టడం కింద కట్టాలి. దేవుడే మనల్ని కడితే దేవుని చేత మనం అక్కడ పూర్తిగా నిర్మించబడే వారు ఉంటామండి. ఎందుకంటే దేవుని ఇల్లు ఎలా కట్టబడిందండి? అక్కడ బంగారంతోనూ వెండితోనూ ఇత్తడితోనూ వెలగల రాళ్లతోనూ అనేక విధ శ్రేష్టమైన వాటితో కట్టబడింది. అందులో ఒక భాగస్థులుగా మనం కట్టబడాలి. అలా కట్టబడాలంటే మనం మనం ఆశపడేవారునే ఉండాలండి. కానీ లోకం ఎలా కట్టుకుంటుంది చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక చూడము. రెండో అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయును అనగా శరీరాశయు నేత్రాశయు జీవుడమ్మనండి. ఈ మూడిటి చోత కట్టబడుతున్నామండి. ఇది దేవుడి వల్ల వచ్చినవి కాదండి. ఆ దేవుడు మనకు అనుగ్రహించలేదు. దేవుడు మనకు అనుగ్రహించింది ఎలాగున్నది? ఇందాక యెషయా గ్రంథంలో చదివే చూడండి, అమూల్యమైన రాయి. ఆ రాయి ఎక్కడున్నది? సీయోనులో దేవుడే స్థిరపరిచాడు. దాని ద్వారా మనం కట్టుకోవాలి. కట్టుకోవాలంటే ఎక్కడ మనం నిలిచి ఉండాలి? దేవుని సన్నిధి అయినటువంటి సీయోనులో. సీయోను అంటే దేవుని సన్నిధి అండి. దాంట్లో నిలిచి ఉండి మనం కట్టుకునే ప్రయత్నం చేసుకునే వారమే ఉండే. కట్టుకోలేదనుకోండి, అంతలోనే పూజపడి ఇంతలోనే మాయమైన కొట్టి పొద్దున పోస్తుంది, మధ్యాహ్నం వాడిపోతుంది, సాయంకాలకి అది ఎక్కడ పోతుందో దానికే తెలియదు. ఒట్టి గడ్డి పువ్వు లాంటి జీవితాలే. అదే కనుక దేవుని ద్వారా కట్టబడితే ఖచ్చితంగా ఒక అబ్రహాము కిందో
అదేవిధంగా ఒక ఇశ్రాయేలు కింద, అలాగే ఎవరో వారిని పోలి ఉండే వారి కింద దేవుడు మనల్ని కూడా ఒక మంచి స్థానంలో మనల్ని దేవుడు నిలుపుతాడండి. అలా నిలపాలంటే దేవుడు ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. లోకాశలతో కట్టుకున్నాం అనుకోండి, లోకంలో ఉన్నట్లతోనే మనం నింపబడతామండి. అదే శరీరాశలతో కట్టుకున్నాం అనుకోండి, శరీరానికి సంబంధించిన విషయాలతోనే మనం నిండిపోయి ఉంటామండి. జీవపు అంపకాలు లేనివి ఉన్న వాటిగా ఊహించుకుని దాంట్లోనే బతికేస్తూ ఉంటామండి, ఏమి లేకపోయినా సరే. అందుకని ఊహించుకుంటాం, కానీ వాస్తవంగా చూస్తే అక్కడ ఏమి ఉండదండి. ఎందుకంటే మనం కొంతమంది మనం ఏం చేస్తామంటే ఎంతగానో ప్రార్థనా పరులుగా ఉంటామండి, కానీ వాస్తవంగా చూస్తే అక్కడ పరిశుద్ధత కనపడదు. ఎందుకంటే మనకి ఏం పెట్టారు అక్కడ? నీతిని మట్టపు గుండుగాను, న్యాయాన్ని కొలనూలుగాను పెట్టారు. అక్కడ ఏమాత్రం తేడా వస్తే నిలవడానికి యోగ్యత ఉండదండి. అందుకే ఎప్పుడు కూడా దాన్ని పరిశీలన చేసి కట్టేవాడు ఏం చేస్తాడు? అది ముందు పెట్టుకుని కడతాడు. పునాది కాడ మనం జాగ్రత్త కట్టబడితే అది ఒక అందమైన గృహము కింద, జీవితం కింద కట్టబడుతుందండి. అందుకే దాంతో మనం కట్టుకునేవారు మేము ఉండాలి, యోగ్యులుగా కట్టబడాలి. అంతేకాని మనం లోకాసులతోనూ శరీరాశులతోనూ జీవపు డంబకాలతోనూ మనం కట్టుకున్నందువల్ల మనకు ఉపయోగం అనేది ఉండదండి. వారికి ఎక్కడ స్థానం ఉండదు? దేవుని ఇంట్లోనే, ఈ లోకంలోనే మనం ఇక్కడే మిగిలిపోతాం. ఎవరైతే మనకి దేవుని అనుగ్రహించారో వారిని మనం నిర్లక్ష్యం చేసుకుంటే కడకే మనకి రక్షణకి ఆయనే మనకి ఖచ్చితంగా కావలసి ఉంటుంది. మనం దేన్నైతే తిరస్కరించుకున్నామో అదే మనకి మూలకి తలరాయి అవుతుంది. ఎంతోమంది తిరస్కరిస్తారు, ఎంతోమంది దూషిస్తారు, ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తారు. ఎందుకంటే మీరు యేసయ్య గురించి చెప్పండి, చెప్తే వాళ్ళలోంచి ఏమొస్తాయి? అభ్యంతరాలు వస్తాయండి. వినడానికి కూడా ఇష్టపడరు, కానీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కావాలి. ఆయన లేకపోతే మనకి ఏముండదు? రక్షణ ఉండదండి. ఈ లోకం వాడి ద్వారా జీవిస్తే ఏనాడు కూడా మనం యోగ్యులుగా మారవండి. దేవుని ద్వారా మనం నిర్మించబడాలి, దేవుడే మనల్ని కట్టాలి. కట్టాలంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనం అమూల్యమైనదిగా ఎంచుకుని దాని ద్వారా కట్టుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. అలా కట్టుకుంటే ఖచ్చితంగా మనం ఒక అమూల్యమైనటువంటి వారిగా దేవుడు మనల్ని నిర్మిస్తాడు. ఎవరిని దేవుడు తోసివేసేవాడు కాదండి. ఎందుకంటే నశించిపోయేదని వెతికి రక్షించడానికి వచ్చింది దేవుడు. అందరి చేత తృణీకరించబడే జక్కయ్య, అందరూ కూడా దూషించారే పాపాత్ముడని. కానీ ఆ సమయంలో జక్కయ్య ఏం ఆలోచించుకున్నాడు? ఆయన వస్తున్నారని తెలుసుకుని ఆయన కోసం ఆశపడ్డాడు. తనున్న స్థితిని కూడా మర్చిపోయాడు. చిన్నపిల్ల వాళ్ళ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చుని ఆయన కోసం ఎదురు చూశాడండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచాడు. సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య కింద దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. అందరూ ఏమనుకున్నారు? ఆయన్ని పాపాత్ముడు, ఆయన ఇంటికి వెళ్ళి ఉంటానంటున్నారు ఏంటి? మనం అంత దూరం నుంచి మనం వెంబడిస్తున్నాం, మరి మన ఇంట్లో ఉంటానన్నా ఆయన ఇంట్లో ఉన్నాడేంటి? అందరూ అనుకుంటున్నారండి. నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. దేన్ని పునర్నిర్మిస్తారు? నిర్మించడం వేరు, పునర్నిర్మించడం వేరే. కొత్త కట్టడాలు సులువుగానే కట్టుకుంటారు, కానీ పాడైపోయిందని తిరిగి బాగు చేయాలంటే కష్టమును కూడాను, మన సమయం కూడా చాలా వ్యయం అవుతుందండి. మన సమయము, మన ధనము అంతా కూడా చాలా ఖర్చు అవుతుంది. అది ఎవరు కట్టాలి? ఆయనే కట్టాలి.
ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించినప్పుడు పరిశుద్ధులుగా నిర్మించాడు, ఏ లోపం లేదు మనలో. కానీ పాపం వచ్చి ప్రవేశించిన తర్వాత పాడైపోయిన కట్టడాలుగా మిగిలిపోయాం. మళ్ళీ మనల్ని కట్టడానికి ఆయనే ఈ లోకాన్ని పంపించబడ్డారు, ఆయనే మన కోసం నిర్మించబడ్డారు. అందుకే లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన ఏకైక అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాను. దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన ఏ విధంగానో ఒక మూలరాయి కింద. ఎందుకంటే ఒకరు బాగుపడాలన్నా ఒకరు కట్టబడాలన్నా వారికి ఏదో ఒకటి అవసరం అవుతుంది, అదే మూలరాయి. ఖచ్చితంగా మూలరాయి అంటే ఒకటి ఉందనుకోండి, ఒక మంచి కట్టడం తయారవుతుంది. అందుకే పునాది రాయి మూలరాయి. మూలరాయి చక్కగా ఉంటే కట్టడం కూడా అందంగా వస్తుంది. అందుకే మొట్టమొదటి దేన్ని నిర్మిస్తారు? ఫస్ట్ ఎప్పుడు కూడా పునాదిని నిర్మిస్తారు. అలా దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు. కానీ దాన్ని తిరస్కరించుకున్నాం అనుకోండి, కడకే రేపు వద్దని మనకి అదే మనకి మూలకు తలరాయి ఆయను. కొలసీలు రాసిన పత్రిక చూడము. మొదటి అధ్యాయంలో 13 నుంచి 20 వరకు చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన. అంత మునుపు ఎలా ఉన్నారు? చీకటి గృహలండి. ఎందుకంటే పాడైపోయి నీళ్ళు ఎలా ఉంటాయండి? చీకటి కొట్టాలి. కేవలం అందులో ఎవరు ఉంటాయి? ఏలుబడిలో ఉంటాయి, సాతాను ఏలుబడిలోనే ఉంటాయండి. అంధకార సంబంధమైన ఏలుబడిలో ఉన్నప్పుడు, చీకటి గృహాలుగా మిగిలినప్పుడు దేవుడు మనల్ని ఒక పరిశుద్ధమైనటువంటి నేను లోకానికి వెలుగునై ఉన్నాను అన్నారు. ఆ వెలుగులో నింపి యోగ్యమైనటువంటి కట్టడాలుగాను వాళ్ళు మార్చారు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు, మన కట్టడానికి వచ్చారు. అందుకే పడిపోయిన దావీదు గుడారములను నేను మరలా కట్టెదను. దావీదు గుడారం అంటే ఎవరు? మనమేనండి. దావీదు గుడారములు నేను తిరిగి మరలా కట్టెదను అని పునర్నిర్మించేవారే. ఆయనే మనల్ని తిరిగి కట్టేవాడు. ఇంకా ముందు 20 వరకు చదువు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన మనం ఎలా చేశారు? ఆయన కేవలం అంత మునుపు ఎలా ఉండేవాళ్ళం అండి? ఆయన వచ్చి ఆయన క్రియ చేయకపోతే మనం ఎలా ఉండిపోయేవాళ్ళం? అంధకార శక్తి ప్రభావంలో పడి అందులో కొట్టుమిట్లాడుతున్న వారమునే ఉంటుంది. అంధకార శక్తి ప్రభావం ఎలా ఉంటే చీకటి సంబంధించిన విషయాలు ఉండే చూడండి, ఆ క్రియలే కనపడతాయి. ఏం క్రియలు? ఇంట్లో ఏదో సమస్య వచ్చింది అనుకోండి, ఆ లోపం ఉంది, ఈ లోపం ఉన్నదే, ఈ అనుమానాలే సరిపోతాయండి. దాన్ని సరి చేసుకోవాలి, దీన్ని సరి చేసుకోవాలి, జీవితం అంత మాట కూడా సరి చేసుకుంటేనే సరిపోతుంది. ఎన్ని సరి చేసుకున్నా అందులోనూ వెలుగు ఎన్న గృహంలో కట్టలేపడవు. అది కట్టేది ఎవరు? ఎందుకంటే ఒకళ్ళు చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వాక్యాలు బోధించే వాళ్ళైనా సరే దేవుని చేత కట్టబడకపోతే వారిలోనూ అనుమానాలు వస్తాయి. తమ ఇంట్లో ఏదో లోపం ఉన్నట్టు, తమ జీవితంలో ఏదో లోపం ఉన్నట్టు, అది తామే సరి చేసుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ అవకాశం ఎవరికెవరు? దేవునికి ఎవరు? కానీ తమ ప్రయత్నం చేస్తారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ కొన్నాళ్ళు పోయేటప్పటికి ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని అందులోకి లాగుద్దండి. అమ్మ అక్కడ ఏదో ఉన్నది, ఇక్కడ ఏదో ఉన్నది, ఆ తేడాలు ఉన్నాయి, ఈ తేడాలు ఉన్నాయి, ఏం చేస్తాం మనం? దాన్ని సరి చేయటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరు కట్టాలి మనల్ని? రాజ్య నివాసులుగా చేస్తారండి ఆయన కడితే మనల్ని ఒక రాజ్య నివాసులుగా చేస్తారు. అది ఆయనకి అవకాశం ఇవ్వాలి. మనం ఇచ్చామనుకోండి యోగ్యులుగాను పరిశుద్ధులుగాను దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నివాసులుగాను దేవుని ఇంటి వారుగాను మనల్ని పునర్నిర్మిస్తారండి. ఆయన నిర్మిస్తేనేనండి అక్కడ మనకి విలువ వచ్చేది. లేకపోతే మనం కేవలం ఇక్కడ వారుగా మిగిలిపోతామండి. ఎందుకంటే మనకి ఒకటి పేరు ఉంది చూడండి, ఆ పేరు ఎంత ఎన్నాళ్ళు గ్యాప్ ఉంటుంది మనకి ఇక్కడ? కొద్ది రోజులేనే. వాళ్ళు కొంచెం మంచి క్రియలు చేశారనుకోండి 4 రోజులు జ్ఞాపకం ఉంటారు. వాళ్ళు కనుక లోకానుసారంగా జీవించారనుకోండి మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు కూడా ఉండరండి. కానీ దేవుని చేత జీవించిన వారు, దేవుని చేత కట్టబడిన వారు ఎన్ని సంవత్సరాలైనా సరే ఎప్పుడూ కూడాను జ్ఞాపకంలోనే ఉంటారు. దేవుడు మనల్ని కట్టాలి. ఇంకా ముందు చదువు 20 వచనం చదువు. ఆయన ఎవరు? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమునందు ఉన్నవియు భూమినందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆయన సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. హల్లెలూయా. మరి ఒక నిమిషం, మరి అన్నీ ఆయనలోంచి మరి పొందుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన పక్కన పెట్టి మనం సాధించేది ఏముందండి? అధికారాలైనా సరే, మంచి జాబులైనా సరే, మంచి వ్యాపారం అయినా సరే, మంచి పంటలైనా సరే, మంచి వృద్ధి అయినా సరే, మంచి ఆరోగ్యమైనా సరే, ఏదైనా సరే ఆయనలోంచి మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు ఆయన పక్కన పెట్టి మనం ఎలా కట్టబడతాం? అంటే మనల్ని ఎవరు మోసం చేస్తున్నారు? ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములను గ్రుడ్డితనము కలగజేస్తుంది. వాస్తవాన్ని ఏం చేస్తున్నాం? మనం మర్చిపోతున్నామే. కేవలం దేని మీద ఆధారపడుతున్నాం? లోకం మీద. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది? మనల్ని గుడ్డి వాళ్ళని చేస్తుంది. పక్కన ఉన్నటువంటి దాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటామండి. అన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం? సమస్తమును ఆయనే ఉన్నప్పుడు ఆయన్నే పక్కన పెట్టి లోకమంతా తిరిగితే మనకి ఏం దొరుకుతుందండి? అమూల్యమైన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఈ వాస్తవాన్ని గ్రహించుకున్నాం అనుకోండి లోకంలో తిరగవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా మనం పొందుకునే చోటేది వాస్తవంగా మనం పోరాడవలసింది ఎక్కడ? యాకోబు తెల్లవారులు పోరాడు ఏమి సంపాదించుకున్నాడు? కొత్త పేరు వచ్చిందండి ఆయనకి. పోరాడి గెలిచేవాడు అని పేరు వచ్చిందండి. అంత ముని పేరు ఏమిటి? మోసగాడు. మోసపోయేవాడు మోసగాడే. ఒకడు మోసం చేసిన వాడు అదే విధంగా మళ్ళీ మోసపోతాడు. అది యాకోబులో కూడా రుజువైంది. కత్తి పట్టుకునేవాడు కత్తితోనే మరణిస్తాడు. కానీ ఎక్కడ పోరాడాడు? దేవుని సన్నిధానంలోనే.
ఆయన పాదాలు పట్టుకుని ఏం చేశాడు? ఆయన వదలలేదు. ఆయన నువ్వు దీవించే వరకు కూడా నేను వదలను, తెల్లారిపోతుంది వదలమంటే వదలలేదండి. ఎడకైనా తుంటినారాన్ని ఎరగొట్టాడు, అయినా వదలదు. తుంటినారం అంటే ఏమిటి? మన క్రియలండి. అప్పటి నుంచి కూడాను ఈ రోజు వరకు కూడా ముస్లింలు ఎప్పుడు తుంటినారం తినరండి. ఇక్కడ ఉంటున్నారం అండి. మేకలు కానీ గొర్రెలు కానీ ఏదైనా సరే తుంటినారం ఉన్నదంటే అది ముట్టుకో తినరు. అది దేవుడు ఎరగొట్టాడు, తీసి పక్కన పడేస్తారు, తినరు. తుంటినారం అంటే మన క్రియలండి. ఈ లోక క్రియల్ని దేవుడు ఎరగొట్టేశాడు. అందుకే మనం నడతందుకు దేవుడి సహాయం ఉంటేనే నడవగలుగుతామండి. దేవుడి సహాయం లేదనుకోండి ఈడ్చుకుంటూ నడుస్తాం. అప్పటికి అబ్రహాం సంతానంలోంచి వచ్చారు. అప్పటికి ఇంకాను అబ్రహాం సంతానమేనండి. ఆ రోజులకి ఇస్మాయిల్ కూడాను అబ్రహాం సంతానమేనండి. ఇస్సాకు అబ్రహాం సంతానమే, ఇస్మాయిలు అబ్రహాం సంతానమేనండి. అలాగే పిలువబడేవారు. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళ గ్రంథాల్లోనూ అక్కడ వరకు ఉంటుందండి. అందుకే మనం ఎక్కడ పోరాడాలి? దేవుని సన్నిధానంలోనే. అది గ్రహించుకున్నాం అనుకోండి, మనకి మూలకి తలరాయి అవుతుందండి. అంటే ఉన్నతమైన స్థానంలో మనం నిలుపుతారు, రాజ్య నివాసులుగా మనల్ని నిలుపుతారు. కానీ దాన్ని మనం పక్కన పడేసినాం అనుకోండి, అది మనకి అడ్డుబండ అవుతుంది. త్రొట్టిల్లు పడేవారికి అడ్డుబండ అయిపోతుందండి. కాళ్ళకి అడ్డం పెడితే ఎలాగుంటుంది రాయి? ఒకసారి కనుక రాయి కనుక కాళ్ళకి అడ్డం పెడితే ఏమవుతుందండి? అయ్యే ఎదురు దెబ్బలండి మనకి. ఎప్పుడైతే దాన్ని తృణీకరిస్తామో, మూలక తలరాయి అయినటువంటి దాన్ని మనం పక్కన పాడేస్తామో, మన నడిచే నడకే అదే ఎదురు దెబ్బలుగా తగులుతాయి. ఆ మాటలు కూడా రాయబట్టే, మూలకి తలరాయి అయ్యను. ఎన్ని కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్తలో ఉంటుందండి. మూలకి తలరాయి అయి. సర్వసంపూర్ణత నివసించవలన ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అని అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటి ద్వారా ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభిష్టమాయను. ఇక్కడ విషయం అండి, పరలోక విషయాలే కాదండి, భూలోక విషయాలు కూడా. ఈ మాట మరొకసారి చదువు. అక్కడ ఇంటికి భూలోకంలో ఏమున్నాయి అమ్మా? ఈ భూలోకంలో మనకి ఏం కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, అలాగే మనం నివసించడానికి యోగ్యమైన నివాసం అండి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వస్తాయి? ఆయన పక్కన పెట్టి మనం ఎక్కడ ఎదుగుతామండి? ఈ భూలోకం విషయాలైనా సరే, పరలోక విషయాలైనా సరే ఆయన ద్వారా మాత్రమే పొందుకోవాలని తండ్రి యొక్క అభిష్టమాయను. అందుకే ఆయన సీయోనులో ఆయన స్థిరమైన రాయి కింద ఆయనని అక్కడ దేవుడు ప్రతిష్ఠించారు. అందుకే ఎప్పుడు కూడాను దేవుని మందిరంలో ఎవరు ఉంటారో, ఇప్పుడు స్థిరంగా ఉండేది ఎవరో? యేసయ్యనే. భూలోక ఆశీర్వాదాలైనా సరే, పరలోక ఆశీర్వాదాలైనా సరే, ఏదైనా సరే పొందుకునే చోటు దేవుని సన్నిధానం అని. దాన్ని నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకోండి, అదే ఎదురు దెబ్బలకు కారణం అవుతుంది. మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. మరి దేవుడు అంత యోగ్యమైంది మన దేవుడు మనకి ఇస్తుంటే దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అమ్మా? ఫిలిప్పీలు 2వ అధ్యాయం చూడు, 6 నుంచి 11 వరకు.
ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉన్నవాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే యుక్తినిగా చేర్చుకొనెను. హల్లెలూయా. దేవుడే తను తగ్గించుకున్నప్పుడు మరి మనం ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నామండి? అమ్మా దేవుని మందిరం ఆమె చాలా పని ఉంది. అలా ఇంకోసారి చూద్దాంలే, ఇంకోసారి ప్రయత్నం చేద్దాంలే. తను తగ్గించుకుని ఎక్కడి నుంచి వచ్చారండి ఆయన? తన స్థానాన్ని విడిచిపెట్టి మన స్థానంలోకి వచ్చి మనం అనుభవిస్తున్నటువంటి పాపభారాలను తాను మోసుకుంటూ మనల్ని తిరిగి కట్టాలని ఆయన ప్రయాసపడుతుంటే మరి ఆయన చేతులు ఎమడకుండా మనం ఏం చేస్తున్నాం? ఆయన తృణీకరించుకుంటున్నాం. మనం తగ్గించుకున్నామనుకోండి, ఆయన చేతులు ఇమిడితే ఖచ్చితంగా మనల్ని ఒక అమూల్యమైన కట్టడంగా ఆయన తిరిగి నిర్మిస్తారు. మరి లోబడే మనసు ఉంటేనండి. లోబడే మనసు లేకపోతే, ఎందుకంటే చేతులు ఇమడకపోతే ఎంత మంచి మేస్త్రి అయినా సరే చేతులు ఇమడకపోతే ఏం చేస్తాడండి? తీసి దూరంగా ఏం చేస్తాడండి? పాడేస్తాడు. ఎందుకంటే మళ్ళీ అయిపోద్దని అక్కడ పక్కన పెడితే అడ్డుగా వస్తుందని దూరంగా పడేస్తాడండి. అందుకే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మరి మరి మన స్థానం ఏది? మొదటి స్థానంలో ఉండాలంటే దేవుడు కడుతున్నప్పుడు ఆయన ఎలా తగ్గించుకున్నారో ఇంకనూ మనం తగ్గించుకుని ఆయనలో మనం కట్టబడేవారు అనే ఉండే. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టివారి ప్రయాస వ్యర్థమేనండి. మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థంగా మారిపోతుంది. దేవుడే కట్టాలి, దేవుడే కాయాలి, దేవుడే కాయ. ఆ పట్టణాన్ని కనుక ఆయన కాయకపోతే కాయవారి ప్రయాస కూడా పెద్ద 127 కీర్తనలు ఉంటుంది కదండి. కాపాడిన పట్టణమైన చోట మన కుటుంబం అనుకోండి, దాన్ని కావలి కాసుకోవడానికి మేలుకున్న వారు కూడాను వ్యర్థమేనండి. మీరు వేకువని లేచి అంతా వ్యర్థమైపోతుందండి. ఎందుకంటే ఇలా సంపాదిస్తూ ఉంటాం, అలా ఎలా పోతుందో మనకి అర్థం కాదు. వచ్చిన ఆదాయం కన్నా వచ్చేది కొద్దిగా ఉంటే ఇదే పరిస్థితి. కారణం ఏమిటి? ఆ శవం ఎవరు కడుతున్నారు? దేవుని చేత కట్టుకోవడం కాకుండాను మనల్ని మనం కట్టుకుంటా ప్రయత్నం చేస్తే ఇదే పరిస్థితులు వస్తాయి. దేవుని చేత నిర్మించబడ. దేవుడు ఎక్కడ నిర్మిస్తాడు అంటే కీర్తనలో, మొదటి కీర్తనలో 6వ వచనంలో ఉంటున్నాం. నీతిమంతుల మార్గము యెహోవాకు ఎవరికి తెలుస్తుంది? యెహోవాకే తెలుస్తుంది. అంటే దుష్టుల మార్గం ఎక్కడికి వెళ్తుంది? నాశనానికేనండి. లోకాస్తులతో మనం నడుస్తున్నాం అనుకోండి, ఈ శరీరాశులతో నడుస్తున్నాం అనుకోండి, అక్కడ ఎక్కడ తీసుకెళ్తుంది? నరకానికేనే. కానీ నీతిమంతుల మార్గము యెహోవాకి స్పష్టంగా తెలియలేదు. ఏ సమయంలో మనకి ఏది అవసరమో ఖచ్చితంగా ఆ సమయంలో మన దేవుడు మనకి అనుగ్రహించే వారికి ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా దేవుల్లో నడవాలి, దేవుని ద్వారా నేర్చుకోవాలి. ఆయన కట్టడానికి మనం ఆయనకు అనుమతినిచ్చేవారునే ఉండే. ఎందుకంటే మనం ఒప్పుకోకుండా దేవుడు ఏది చేయడండి. మనకి ముందు అంగీకరించాలి. ఆయన దేవుడు కాదండి, అన్నీ చేయొచ్చు కదా అనొచ్చు. మరి ఫస్ట్ నిర్మించబడినప్పుడు అప్పుడు మనం కేవలం ఉనికిలో లేవండి. కొత్తగా నిర్మించబడ్డాం కాబట్టి ఆయన నిర్మించారు. ఇప్పుడు మనం పాడైపోయినటువంటి వారిగా మిగిలేమండి. ఇప్పుడు మనం తిరిగి కట్టాలంటే ఇక్కడ మనం ఆయన చేతులు ఇమ్మడాలి. అందుకు లోబడేవారునే
ఉండాలి. అప్పుడు ఆయన కడతారు. ఆయన నేను దేన మనసు గల వారి నేను దృష్టి ఇచ్చి ఉన్నాను. ఎప్పుడు దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేన మనసు లోబడే వారి మీద ఉంటుందండి. అందుకే దేవుడికి లోబడాలి, దేవుని ద్వారా కట్టబడే వారునే ఉండాలి. మరి ఇటువంటి వారు ఉన్నారా అంటే ఉన్నారండి. ఏబు జీవితం చూడండి, ఆయన ఇంటిని ఎలా నిర్మించుకున్నాడు? మొదటి అధ్యాయంలో 1 నుంచి 5 వరకు చదువు. ఊజు అనే దేశంలో ఒక ఏబు అని ఒకడు ఉంటేను, ఆయన ఎవరు? యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు ఏముందండి? భయభక్తులు కలిగి దేవుని విడిచిపెట్టాడైన చెడుతనాన్ని విసర్జించి, అతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు కలిగి ఉన్నారు, 7,000 గొర్రెలను, 3,000 ఒంట్లను, 500 జతల ఎద్దులను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కున దేశాలన్నిటిలోనూ అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అన్ను దినము ఒకరిని ఒకరు తమ ఇండ్లలోను ఏం చేసేవారండి? వాళ్ళు విందు భోజనాలు చేసుకుంటూ ఉండేవారండి. ఎప్పుడును విందు భోజనాలు చేసుకుంటున్నప్పుడు ఉన్నవారిని అందరినీ పిలుచుకునేవారు. తమ సహోదరులైనటువంటి వారిని, తమ చెల్లుళ్ళు అక్కడ ఉన్నారు చూడండి, వారి అందరినీ పిలుచుకుని ఒక ఏక కుటుంబస్తుల కింద ఎప్పుడు కూడాను పండగలా చేసుకునేవారండి. ఈ రోజుల్లోనూ అంత ఐక్యమత్యం ఎక్కడుందండి? ఆ రోజుల్లో అలా చేసేవారంటే. ఆ సమయంలో ఏం చేసేవాడు? ఎక్కడైనా సరే దేవుని దూషించేవారుగా ప్రవర్తించారేమో అన్ని వేపుల పరిశీలన చేసుకుని ఆయన వెంటనే ఏం చేసేవాడు? ఆయన పొద్దున్నే లెగిసి అందరు అంటే తన పిల్లలు ఉన్నటువంటి 7, 3, 10 మంది కోసం ఏం చేసేవారు? ఆయన దహన బలులు. అంటే ఎప్పుడన్నా వారానికి ఒకసారండి? మన గురించి మనమే ప్రార్థన చేసుకో, మరి పిల్లల గురించి ఏం చేస్తామండి? తెల్లవారుజామున ఏం చేయాలి? కన్నీరు విడిచొచ్చు నీ సంటి పిల్లల విషయం కోసం మొరపెట్టేవారిగా ఉండాలండి. ఎప్పుడు ఇదే పని చేసేవాడండి. ఎక్కడైనా తక్కువయ్యారేమో, ఎక్కడైనా పాపం చేస్తున్నారేమో, దేవునికి విరోధులుగా మారుతున్నారేమో, ఈ లోకంలో పడిపోతున్నారేమో, ఆస్తి ఎక్కువైతే ఏమవుతుంది? ఆస్తి కనుక ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది? త్వరలో అయినా దూరం అయిపోతాడు దేవునికి. అందుకే ఏం చేసుకునేవాడు? ప్రతిరోజు కూడాను తను చెయ్యని పాపాల కోసం కూడాను దహన బలులు ఇచ్చుకుంటూ వచ్చేవాడు. ఆ రీతిగా తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ రీతిగా దేవుడు నిర్మించబడ్డాడండి. ఏదైనా సరే యోగ్యమైన దానికే పరీక్షలు వస్తాయండి. అది నలుగురు తెలుసుకోవాలండి. ఏ స్థితిలో అయినా సరే ఇతడు స్థిరంగా ఉంటాడో, ఏ స్థితిలో అయినా సరే తప్పిపోవడో అని నలుగురు తెలుసుకోవడానికి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని మనకి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి చూడండి. వీళ్ళు ఇంత నీతిగా వెళ్తున్నారు కదా, ఎందుకు ఇబ్బందులు వస్తున్నారు అనుకోవచ్చు. ఎటువంటి స్థితిలో అయినా సరే వీళ్ళలో మార్పు రాదు అని లోకం తెలుసుకోవటానికి వారిని ఆ పరిస్థితిలో దేవుడు తీసుకువస్తాడు. ఏబు కూడా వచ్చినాయి. మొట్టమొదటి తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు ఆఖరి నేను ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను. తన నోటి ద్వారా ఒక్క దూషణ వార్త కూడాను రానివ్వలేదు. ఏదైనా మన చిన్న లాసుకు నష్టపోతే వెంటనే మనలో ఏమొస్తుందంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. కానీ ఏబులోంచి ఏమొచ్చింది?
యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. నా తల్లి గర్భం నుంచి నేను ఒట్టిగా వాడిగా వచ్చాను, ఒట్టిగా వాడిగానే వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను. అక్కడితో ఆగిందా? తన శరీర ఆరోగ్యం పోయింది. మళ్ళీ భార్య దూషిస్తుంది. ఆ మాట చదవండి. ఏబు గ్రంథంలో మొత్తం అవసరం లేదమ్మా, మొత్తం అవసరం లేదు. అతని భార్య వచ్చి, భార్య ఏమని చెప్తుంది? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటే కూర్చుంటావా? దేవుని దూషిస్తే ఎలాగ చనిపోతాడు తెలుసు ఆమెకి. వెంటనే ఆయన ఎలా చూడటం ఆమెకి ఇష్టం లేక, చనిపోయినా పర్వాలేదు 4 రోజులు ఏడిసి ఊరుకుంటాం, మర్చిపోతాం అనుకుని ఆమె ఏమంటుంది? దేవుని దూషించి మరణము కమ్మెనెను. ఎందుకంటే ఎవరైనా సరే తన భర్తను చనిపోమని ఎవరైనా అడుగుతారండి? అంటే వాస్తవంగాను ఆ సమయంలో ఏబు పరిస్థితి ఎలాగుంది? చూడలేకపోతున్నారు. ఆ మాట అనకూడదు, కానీ అన్నదంటే ఏ పరిస్థితిలో ఆమె అని ఉంటుందండి? అంత పరిస్థితి అయినా సరే ఏబు ఒకటి అన్నాడు. చూడండి, మూర్ఖురాలుగా మాట్లాడినట్టుగా మాట్లాడకు. చదువు. మనం మేలునే పొందుకోవాలి దేని వద్ద నుంచి, కీడుని మనం అనుభవించడానికి తగమా? నేను మన మేలు కోరుకుంటామా, కీడు కోరుకుంటామా? నిర్మించాలి అంటాం. మరి ఒకటి నిర్మించాలంటేనే దాన్ని నాకు సరి చేయాలి కదండి. ఆ సరి చేయడానికి ఏమేస్తాడు అక్కడైనా? సుత్తి దెబ్బలే. ఆ దెబ్బలు మనం ఏమనుకుంటాం? శ్రమలు అనుకుంటాం. వెంటనే ఏం చేస్తామండి? ఈ శ్రమలు తీసేయండి, శ్రమలు తీసేయండి, శ్రమలు తీసేయమని ప్రార్థన చేస్తూ కూర్చుంటాం. మనం ఎలా నిర్మించబడతామండి? అది తీసేసాడు అనుకోండి, పనికిరాని రాయి కింద ఉంటాం మనం. ఆయన కనుక ఆ పని పూర్తి చేశారనుకోండి, ఉపయోగపడే వారి కింద మారుతామండి. ఆ శ్రమలో కనుక ఏబు కనుక ఈ శ్రమలో నేను విడిపించాను ప్రార్థన చేస్తే దేవుడు తీసేసేవాడే, కానీ యోగ్యుడిగా కాదండి. ఆ శ్రమలు నిలిచింది. ఎలా నిలుస్తాడు ఏబు అక్కడ? ఏమో యోగ్యుడిగా కాదండి, అందరిలాగా నిలుస్తాడు. కానీ ఆయన ఏమన్నాడు? మేలు అనిపించడానికే ఉన్నామా, కీడుని అనుభవించడానికి మనం తగమా? ఇటువంటి మనసు గలవాడే కాబట్టి ఏబుని ఏమంటున్నాం మనం? నా సేవకుడు అన్నాడే. ఆయన యేసే ద్వారా ఆయన కట్టబడ్డాడు. ఒక మంచి నిర్మాణం కింద ఆయన నిర్మించబడ్డాడు. ఆయన కోసం ఎవరు వచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. ఇంకా ముందుకు వెళితే ఆయన గురించి ఆయన ఎంత విశ్వాసం కలవాడంటే 19వ అధ్యాయం చూడము 28, 29 వచనాలు. పంతొమ్మిదో అధ్యాయం 28. స్నేహితులు వచ్చారండి. ఎందుకంటే ఆయన దగ్గరికి స్నేహితులు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు? కనీసం 26 చదువు. ఇంకొక పైన చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతును. స్నేహితులు వచ్చారు. అలా అంటున్నారు, నీలో పాపం ఉంది కాబట్టి నువ్వు ఈ బాధలు పడుతున్నావు అంటున్నారు. మన ముఖం మీద అనకపోవచ్చు, కానీ పక్కనే నుండి మన వాళ్ళు అనుకునే మాటలు కొంతమంది అనుకునే మాటలు ఎలాగుంటాయి అంటే వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి అని అనుభవిస్తున్నారు అంటారు.
ఖచ్చితంగా అంటారు. మరి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడంటే ఏబులో పాపం ఉందండి? అయినను ఆయనకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏమంటున్నాడు ఆయన? ఈ శ్రమంలో కూడా నేను సజీవుడైనటువంటి నా విమోచకుని నేను చూస్తాను. నా శరీరం చీకిపోయినా సరే ఖచ్చితంగా నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను. హల్లెలూయా. మరి దేవుడు చూడగలము అనే విశ్వాసం మనలో ఉందనుకోండి, ఖచ్చితంగాను ఆయన ద్వారా కట్టబడతాం. ఖచ్చితంగా నేను యేసయ్యకి చూడగలను, యేసయ్యలో నిలవగలను అన్నవాళ్ళు నమ్మకంగా ఉన్నవారు ఎప్పుడు తప్పుకోరే. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటారు చూడండి, వాళ్ళు ఏనాడు కట్టుకోలేరు. ఎందుకంటే అక్కడ ఒక తల్లికి ఇల్లు కట్టమని చెప్తే ఇల్లు కట్టడానికి రోజు అడిగేదంట ఉండటానికి. ప్రతి ఒక్కడు కడతానని ఒకడేమని కూడా అంట, ఒకడేమో నా వల్ల ఆ తర్వాత కడతానని ఒకడేమో. కడతానన్నవాడేమో కట్టేవాడు కదా, ఆ తర్వాత కడతా అన్నవాడు వచ్చి కట్టేవాడు. ఇద్దరు ఎవరు గొప్పవాళ్ళు? చేస్తాం 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 అంటారు చాలామంది, చేయరు. చేయలేము అని చెప్పి కనుక అలా ఉండిపోయే వరకు ఎప్పుడెప్పుడు దేవుని చేత ఖచ్చితంగా చేయగలుగుతారు. విశ్వాసం, నమ్మకం అనేది మనలో ఏర్పడితే చూడండి, ఖచ్చితంగా మనం దేవుని చూడగలుగుతాం. అదే విశ్వాసం ఎవరిలో ఉంది? నేను ఆయనను చూడగలను, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరినో కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను. హల్లెలూయా. పూర్తిగా ఆయన శరీరం అంతా చీకిపోయింది. అంటే చీకిపోయిందంటే లేచిపోయి, అంటే ఆయన ఉన్నటువంటి వ్యాధిని బట్టి గోక్కగాను పుళ్ళు పడిపోయినాయి, ఒళ్ళంతా గాయాలే. ఈ పరిస్థితుల్లో కూడా నా దేవుడిని నేను చూడగలను అనే విశ్వాసం ఆయనలో బలంగా కనపడుతుంది. మరి ఇటువంటి విశ్వాసం ఎవరిలో ఉంటుందండి? ఒక వ్యాధి మనలో ఉంటేనే ఆ వ్యాధిని బట్టి మనం ఏం చేస్తామండి? దేవుని పక్కన పెట్టేస్తాం, దూషిస్తాం కూడాను. దేవుడిలో నేను నమ్ముకున్నందుకు కదా నాకు ఈ వ్యాధి వచ్చింది, దేవుడు ఉంటే ఈ వ్యాధిలోంచి విడిపిస్తాడు కదా, నన్ను ఎందుకు విడిపించలేదు అని అనుమానం మనలో పుట్టిందనుకోండి, దేవుని వెంబడించడం కూడాను మానేస్తాం. ఏ స్థితిలో అయినా సరే నేను దేవుని చూడగలను అన్న ఏబులోని విశ్వాసం ఎవరిలో ఉంటుంది? దేవుని ద్వారా కట్టబడిన వాళ్ళు. ఇంకా ముందుకు చూస్తే ఇరవై 23 చూడం పక్కన. నేను నడుచు మార్గము ఆయనకే తెలియను, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం యాస కలిగి ఉండాలి. శోధన వస్తుంది, కానీ శోధన అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను యోగ్యులుగా మనం దేవుని కంటికి కనపడతాం. ఎప్పుడు మనం వెళ్ళే మార్గం ఎవరికి తెలవాలండి? ఆయనకి తెలవాలండి. ముందు ఆయనకి చెప్పాలి. ముందు మనం చేస్తున్న పని ఎవరికి చెప్పాలి? ఏదైనా పనులు కనపడితే చేస్తున్న ప్రార్థన కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంక దేవునికి ఏం చెప్తాం మనం? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన తర్వాత సువర్ణం వలె కనబడెదను. హల్లెలూయా. ఈ విశ్వాసం మనలో ఉండాలి. మనం ఏం పని చేస్తున్నామో ఆ పని దేవునికి ముందు తెలియజేయాలి. అదే కట్టబడుతోంది. అమూల్యమైనటువంటి రాయిగా ఆయన వచ్చారు. ఆయనతో మనం కట్టబడాలి. కట్టబడతాను విశ్వాసం అండి. ఆ విశ్వాసంతో కట్టుకున్నాం అనుకోండి, ఏనాడు కూడా మన తొట్టిల్లటం అనేది ఏనాడు జరిగే మనం అన్ని విషయాల్లో కూడా దేవుని ద్వారా కట్టబడేవారునే ఉండే. అదేవిధంగానే ఇక్కడ కీర్తన 25 8 చదువు.
25:8. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గము గురించి ఆయన పాపులకు ఉపదేశించును. హల్లెలూయా. నిజంగా దేవుని మార్గం ఎవరికి కావాలి? సక్రమంగా వెళ్ళేవాడికి దారి చెప్తారా, లేదా దారి తప్పినోడికి దారి చెప్తారా? ఇందుకు ఏసీ ఎవరికి కావాలి? దారిలో నడుస్తున్న వారికా, లేదా దారి తప్పిన వారికా? ఏ భేదము లేదు, అందరూ పొందలేకపోతున్నామండి. అందుకే మన అందరికి ఎవరు కావాలి? ఆయన కావాల్సిందే. ఆయన లేకపోతే ఏ నాడు కూడా మనం ఆయన నిర్ణయించిన స్థానంలోకి మనం నడవలేమండి. చివరిగా మనం 31 చూడము, ఏబు గ్రంథం 31 అధ్యాయంలో 35వ వచనం. నా మనవి వినుటకై నాకు ఒకడు ఉండవలనని నేను ఎంతగానో కోరుచున్నాను. మరి ప్రార్థన ఆలకించడానికి ఎవరు ఉండాలండి మనకి? అంటే మన పక్షం ఎవరు ఉండాలి? ఆయన మన పక్షం ఉండాలంటే ఇక్కడ మనం మనం ఇక్కడ ఎవరి పక్షాన్ని ఉండాలి? మనం దేవుని పక్షాన్ని ఉండకుండాను లోకం పక్షం నుండి మన పక్షమును ఆయన వాదించాలంటే ఎలా వాదిస్తారండి? ఎందుకంటే దేవునికి మనకి మధ్యన ఉన్న వాళ్ళు ఎవరు? యేసయ్యనే. మధ్యవర్తిగా ఆయన మన మధ్యన ఉన్నారు. ఇంకా ముంచదు. ఇదిగో నా చేవరాలు గుర్తు, ఇదిగో నా ప్రతివాది రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకు ఉత్తరం ఇచ్చును గాక. ఎందుకంటే ప్రతివాది ఏం చెప్తున్నాడు? మన లోపాలు ఎత్తి చూపిస్తున్నాడు. నిశ్చయముగా నేను నా భుజముల మీద దానిని వేసుకొందును, నా కిరీటముగా దాన్ని ధరించుకొందును, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను. హల్లెలూయా. దేవుని యొద్దకు మనం ఏ రీతిగా వెళుతున్నాము? నేరస్తులుగా వెళ్తున్నామా? రాజు కుటుంబస్తులుగా వెళ్తున్నాం. ఏ పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్తున్నామండి? ఏదో పాపంలో పడిపోయి పాపాన్ని క్షమించండి క్షమించండి అని జీవితకాలము బతిమాలుకుంటూ ఉంటే రాజులుగా ఎప్పుడు మారుతామండి? ఇంక జీవితాంతం కట్టుకుంటూనే ఉంటే ఇంక నివాసం ఎప్పుడు చేస్తాం? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఎందుకంటే దాన్ని తృణీకరించుకుంటున్నా మన ఇల్లు పూర్తి అవ్వదండి, కట్టుకుంటూనే ఉంటాం మనం. అందుకే ఏమంటున్నారు చూడండి, నేను రాజు వలె చదువు, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను, రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దాన్ని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలగజేసిన ఎడల చూడండి, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే దాని ప్రతిఫలం కూడా నేను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని యొద్దకు ఎలాగ వెళ్తున్నాడండి ఆయన? అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు, యోగ్యులుగా మార్చుకున్నాడండి, ధైర్యంగా ముందుకు వెళుతున్నాడండి. అది తల ఎత్తుకుని వెళుతున్నాడు. నేను రాజు వలె నేను ఆయన వద్దకు వెళ్ళేదను. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన నమ్ముకున్న వారు ఎవరైనా సరే
తల ఎత్తుకునేవాడుగా చేస్తాడు కానీ తల దించుకునేవాడుగా చేయడు. మనం లోకాన్ని నమ్ముకున్నాం అనుకోండి, ఏ రోజైనా సరే మనం తల దించుకునేవారిగా మిగిలిపోతామండి. మనం తల ఎత్తుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎవరు కట్టాలి? యేసయ్యే కట్టాలి. ఆయన కట్టారనుకోండి, యోగ్యమైన వారి కింద మనల్ని దేవుడు పునర్నిర్మిస్తా. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి నిర్మించేదను. హల్లెలూయా. కేవలం మనం లోబడే మనసు కలిగిన వారనే దేవునికి లోబడాలండి. లోబడ్డాం అనుకోండి, ఆయన మళ్ళీ తిరిగి నిర్మిస్తాడు. ఆయన దేనిని కూడా విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. చెట్టు మీదకి ఎక్కినటువంటి జక్కయ్యనే దేవుడు క్షణంలో మార్చేసాడు. జక్కయ్య కిందకి దిగిరా అన్నాడు. కింద దిగిరాగానే ఆయన ఏం మార్పు వచ్చిందండి? రక్షణ రాకమునిపోయే వచ్చిందండి ఆయన మార్పు. తను చేసిన అన్నిటిని తానే పరిష్కరించుకుంటున్నాడు. అన్ని ఒక్కటిగా అన్నీ ఒప్పేసుకుంటున్నాడు. 1కి 4 గంటలు ఇచ్చేస్తాను, 1కి 4 గంటలు ఇచ్చేస్తానని. దేవుడికి మనం లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ సణుక్కుంటున్నారే. అప్పుడు అంటాడు అన్నమాట, నశించిపోయేదాన్ని రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు. రోగులకే కానీ వైద్యుడు ఆరోగ్యవంతుల కోసం అక్కడ రాలేదు. హల్లెలూయా. మనం నిర్మించడానికి యేసయ్య వచ్చారు. అది లోబడ్డాం అనుకోండి, మంచి కట్టడంగా యోగ్యులుగా దేవుడు మనల్ని తిరిగి కట్టే దేవుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంతుడు అయిన వారికి వందనములు, స్తోత్రమైన సర్వలోక రక్షకుడు అయిన